అస్సాం కురుక్షేత్రంలో గెలుపెవరిది? ఓట్ల శాతం హోరాహోరీగా ఉన్నా అధికారం మాత్రం ఒకరికే ఎందుకు దక్కుతోంది? అస్సాం రాజకీయాలను మలుపు తిప్పుతున్న ఆ 4 ప్రధాన అస్త్రాలు ఏంటో తెలుసా? ఒకవైపు ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కఠిన హిందుత్వ వ్యూహం, మరొకవైపు మహిళలకు, తేయాకు కార్మికులకి అందుతున్న డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ పథకాలు బీజేపీకి కొండంత అండగా నిలుస్తున్నాయి. వీటన్నిటికీ మించి డీలిమిటేషన్ ద్వారా 100కు పైగా సీట్లను హిందూ మెజార్టీ స్థానాలుగా మార్చటమే బీజేపీకి ఒక తిరుగులేని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. మరొకవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ జోర్హాట్ మోడల్తో అహోం మరియు మైనార్టీ ఓట్లను ఏకం చేద్దామని చూస్తున్నారు. కానీ పార్టీలో నాయకుల వలసలు, వనరుల కొరత కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డీలిమిటేషన్ దెబ్బకి కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించిన సీట్లు సంఖ్య పెరగని పరిస్థితి. సంస్థాగత బలం, సంక్షేమ పథకాలు మరియు డెమోగ్రఫిక్ ఇంజనీరింగ్, ఈ మూడింటి కలయికతో ప్రస్తుతం అస్సాంలో బీజేపీ క్లియర్ అడ్వాంటేజ్తో కనిపిస్తోంది. మరి గొగోయ్ మ్యాజిక్ చేస్తారా? వేచి చూడాలి.